ఏడాది అంటేనే మనం ఎన్నో కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త పనులతో మొదలు పెడతాం. మరి ప్రతి ఒక్కరికి కూడా ఉగాది శుభాకాంక్షలతో మరి ఏదో ఒక స్పెషాలిటీతో ఉండాలి కదా. ఎస్, సో మనం ఉన్నాము ముచ్చర్ల అరుణ గారితో. మరి చాలా రోజుల తర్వాత తను మన హైదరాబాద్కి ఇచ్చేశారు. ఉగాది సందర్భంగా తను మనతో బోల్డని విశేషాలు షేర్ చేసుకోబోతున్నారు. ఈ మధ్య యూట్యూబ్లో కూడా చాలా చాలా బూమింగ్లో హల్చల్ చేస్తోంది కాబట్టి అరుణ గారితో బోల్డని విశేషాలు ఆమె మాటల్లో తెలుసుకుందాం. మాటే మంత్రము, మనసే బంధము, ఈ మనసే మమతే మంగళవాద్యము, ఇది కళ్యాణం కమనీయం జీవితం. ఓ వావ్! అసలు ఇప్పటికీ కూడా ఈ పాట ప్రతి పెళ్లిలో ఉంటుందండి. ఆ పాట వస్తుంటేనే గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. ఎస్, మరి పాట పాడగానే నేను ఎప్పుడు ఎవరిని ఇంటర్వ్యూ చేసినా పాట పాడుతుంది స్వాతి అండ్ ఎవరు అని గుర్తుపట్టేస్తారు కదా. ఎస్, ద వండర్ఫుల్ గార్జియస్ ముచ్చర్ల అరుణ గారు మనతో ఉన్నారు. ఉగాది సందర్భంగా మనం తనతో మాట్లాడేద్దాం. వెల్కమ్ మ్యామ్. మీరు ఈ పాట పాడుతూ ఉంటే నిజంగా నేను నా ఓల్డ్ మెమరీస్కి వెళ్ళిపోతూ ఉన్నాను అనమాట. సచ్ ఎ నైస్ అండ్ లవ్లీ సాంగ్. ఐ కాంట్ ఈవెన్ టెల్ యూ ఇన్ ద వర్డ్స్ ఆల్సో. చాలా చాలా మంచి పాట అండ్ మీరు చాలా బాగా పాడారు. అరుణ గారు, మరి ఉగాది పచ్చడి ఇష్టమా మీకు? ఆ పచ్చడి చూడగానే మేము పారిపోయేవాళ్ళం అనమాట. ఎందుకంటే అది సేదుగా ఉంటుంది కదా, అంటారు కదా పులుపు అండ్ తీపి సేదు అన్నీ కలిపి ఫుల్ ఇయర్కి మన జీవితంలో అన్నీ ఉండాలి అనేసి. సో అలాగుండేదన్నమాట. ప్లస్ ఇంకొకటి ఏంటి, అప్పుడు ట్రెడిషనల్లో ఆ రోజుల్లో మనం వచ్చి కొత్త బట్టలు వేసుకోవాలి, నగలు వేసుకోవాలి, రెడీ అవ్వాలి. సో అవన్నీ డెఫినెట్గా ఒక హ్యాపీగా ఉండేది. అప్పుడే యాక్చువల్లీ ఇప్పుడు వచ్చండి ఎవ్రీడే మనకు పండగే. ఎందుకంటారా, ఎవ్రీడే మన పిల్లలకి ఏం కావాలి ఏదన్నా కూడా మనం వాళ్ళు వండి పెడతా ఉంటారు, మనం తింటూ ఉంటాం. బికాజ్ ఆ ఎంజాయ్మెంట్ లేదు. ముందు వచ్చి ఓన్లీ ఫెస్టివల్కి మట్టికే వడలు కానీ ప్రసాదం కానీ, మన తెలుగులో పరమాన్నం అంటాం యాక్చువల్లీ, స్వీట్ రైస్. సో అది చేసేవాళ్ళు కాబట్టి మేము పండగ వస్తుందని కానీ ఒక 1 వీక్ ముందు నుంచి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయేవాళ్ళం. అండ్ నెక్స్ట్ వచ్చి మా అమ్మగారు వాళ్ళు కూడా పండగ వస్తుంది, మీరు బట్టలు కుట్టించుకోవాలి, టైలర్ దగ్గరికి వెళ్ళాలి, ఇది అది అనేటప్పుడు ఒక ఉత్సాహం అనమాట. అది మనం చెప్పలేము మాటలలో. ఆ సంతోషం, ఆ సెలబ్రేషను. ఆ తర్వాత మేము బ్రదర్స్ సిస్టర్స్ అందరూ ఉన్నప్పుడు మా అమ్మగారు చూపించేవారు అనమాట మామిడి తోరణాలు ఎలా కట్టాలి అనేసి. సో యాక్చువల్లీ ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ ఇన్ తోరణం మనం ఎలా కడతాం, ఎందుకు కడతాము అనేసి యూట్యూబ్ ఐ వాంట్ టు. ఎందుకంటే చాలా మందికి తెలీదు, మా పిల్లలు కూడా తెలియదు. ఎందుకంటే నేను నేర్పించాను వాళ్ళకి. ఏ ఫంక్షన్ కానీ ఏదైనా కావాలి, లైక్ కలశం మనం ఎలా అన్నామో అలాగే మనకి మామిడి తోరణాలు ఇవి మన సౌత్ ఇండియా అని కాదండి, మన ఇండియాలోనే అందరూ, ఈవెన్ దో నార్త్ మా హస్బెండ్. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సెలబ్రేట్ ఉగాది. ఎందుకంటే మేమందరం వచ్చి మా ఫ్యామిలీ, మా 4 పిల్లలు అందరము, మా సిస్టర్, మా బ్రదరు, మా హస్బెండ్ సైడ్ అందరం గెట్ టుగెదర్ అవుతాం. నియర్లీ ఒక 50 పీపుల్ ఉంటామండి. అందరం కలిసి భోంచేయడము, చేయడము, జోక్స్ చేసుకోవడము, మా ఓల్డెన్ మెమరీస్ అందరూ ఇలా ఉండింది అలా ఉండింది అదంతా. సో ఐ కెన్ నాట్ ఈవెన్ ఫర్గాట్ అబౌట్ దిస్. అండ్ శ్రీరామనవమి, స్పెషల్గా శ్రీరామనవమికి వచ్చి ఆ పానకం తాగడం. ఎందుకంటే ఆ బిందెలలో పోసి పెట్టేవాళ్ళు హైదరాబాద్లో స్పెషల్గా ఇది గుడిళ్ళల్లో. సో మేము వెళ్ళి ఎండ కదా, సో అవి ఎక్కువ ఎంత తాగేవాళ్ళం అంటే చెప్పనేలేను. మా అమ్మ అనేవారు అది తాగితే కనుక మీ బాడీ కూల్ డౌన్ అవుతుంది, మంచిది అని. ఇప్పుడు హాఫ్ ఆఫ్ ద పీపుల్ మేబీ దే డోంట్ నో అబౌట్ ద పానకం అంటే ఏంటి, పరమాన్నం అంటే ఏంటి అనేది తెలియదు అనమాట. బికాస్ ద స్టైల్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్, ఇట్స్ గోయింగ్ ఆన్. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ అబౌట్ ద ఉగాది పండగ. గుడ్ మార్నింగ్ యా. టుడే ఐఎమ్ షోయింగ్ యూ బెండి ఫ్రై. బెండకాయ ఫ్రై ఎలా చేయాలో నేను మీకు చూపిస్తున్నాను. సో ఇలా రోజు ఒక రకమైన వంటకం ఏంటి, ఒక చిట్కా ఏంటి, అసలు యూట్యూబ్లో ఒక బూమింగ్ అని చెప్పాలి. జనరల్గా చాలామందిని చూస్తూ ఉంటాము యూట్యూబర్స్ని, బట్ హైలైట్గా చక్కగా తను సెటిల్ అయిపోయి చక్కగా 4 కూతుళ్లతో కూడా తను ఎంజాయ్ చేస్తూ అరుణ గారు యూట్యూబ్లో ఇప్పుడు అంత బిజీగా ఉన్నారు. సో జనరల్గా ఆడవాళ్ళం ఇంత బిజీగా ఉండాలి, ఏదో ఒక వ్యాపకంతో ఉండాలి అనే ఒక చక్కటి మెసేజ్ మనందరికీ ఇస్తున్నారు. కాబట్టి సో యూట్యూబ్లో తన హల్చల్ ఎలా నడుస్తుందని తన మాటలోనే తెలుసుకుందాం. మ్యామ్, అసలు
డే అసలు ఎలా స్టార్ట్ అవుతుంది అండ్ డే మొదలవ్వడంతోనే ఏదైనా ఒక టిప్తో స్టార్ట్ చేస్తారా యూట్యూబ్లో? డైలీ మనం ఎలా చేయాలి, ఏం చేయాలి. నెక్స్ట్ వచ్చి డెఫినెట్గా నేను జిమ్కి వెళ్తాను, యోగా ప్రాక్టీస్, ఐ లవ్ టు డూ యోగా అండ్ ఆల్. తర్వాత నేను రియలైజ్ అయ్యా అది చేసేది కూడా చేస్తూ ఉంటాం, ప్లస్ వంట చేసుకోవడము, పైనుంచి మా ఇల్లు కొంచెం పెద్దది, కింద నుంచి పైకి రావడము, ప్లస్ గార్డెన్ వర్క్ చేయడము, మిగతా పనులన్నీ కూడా మనం చేసుకుంటే మనకి మంచిది. ఇంకొక విషయం ఏంటంటే మా అమ్మగారు, మా అమ్మమ్మ గారు వాళ్ళందరూ వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఈ సమ్మర్ వస్తే ఆవకాయ పచ్చడి పట్టడం కానీ, లేకపోతే వెండి మిరపకాయలు దంచుకోవడం కానీ. సో ఐ రియలైజ్ దట్ మనకి ఎంత డబ్బున్నా, ఎంత హోదా ఉన్నా కూడా దట్ ఈస్ ఫర్ నేచర్కి మనం అవన్నీ చేసుకోవాలని నేను రియలైజ్ అయ్యాను. సో అవి చిన్న చిన్న టిప్స్, చిన్న చిన్నవి నేను మామూలుగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ రేపు అందరూ చాలా బిజీ టు ఎర్న్ మనీ. మనీ ఆల్సో ఇంపార్టెంట్. మనీ లేకుండా మనం ఏం చేయలేం. అయినా కూడా మన హెల్త్ బాగాలేకపోతే మనం ఏం చేయగలుగుతాం? దట్ ఈజ్ ఆల్సో వన్ టిప్, దట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఈజ్ ఇట్ కరెక్టా కాదా చెప్పండి మీరే. సో అది నా కాన్సెప్ట్ అనమాట. అదే నేను ఇంట్రడ్యూస్ చేయాలి. మా హస్బెండ్తో కూడా అదే చెప్తానమాట. ఫస్ట్ ఈజ్ హెల్త్. హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హెల్త్ లేకపోతే మనం ఏం చేస్తాం? ఏం చేయలేం. మనం ఏం ఎంజాయ్ చేస్తాను? మీరు తీసుకొని వెళ్ళి నన్ను ఏ అమెరికాలోనో లేకపోతే ఎక్కడికైనా తీసుకెళ్ళదైనా ఫస్ట్ క్లాస్లో తీసుకెళ్ళండి, లేకపోతే ఇది ఐ కెనాట్ ఇఫ్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఐ ఫీల్ మనం కొంచెమైనా మన హెల్త్ గురించి చూసుకోవాలి, ఆలోచించాలి, ఏది హెల్తీగా తినాలి, ఏం చేయాలి అనేది. ఐ ఫీల్ దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ మూవీస్ గురించి మాట్లాడుకుంటే ఒక్కొక్క మూవీ ఒక ఆణిముత్యం. సో మీ ఫస్ట్ మూవీ అరంగేట్రం సీతాకోక చిలుకనే ఒక బ్లాక్ బస్టర్ అప్పట్లోనే. ఇప్పటికీ కూడా ఆ పాటలంటే కూడా ఒక గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. సో అప్పటి పాటలు, అప్పటి కంటెంట్ ఉన్న సినిమాలు అసలు ఆల్వేస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్. సో అంత బాగుండేవి. అండ్ ఇప్పుడు ఈ మధ్య వస్తున్న సినిమాలలో కంటెంట్ ఎలా ఉంటుంది అండ్ ఇప్పుడు మీరు చేసిన సినిమాల్లో ఎలా అనిపించింది అండ్ ఇప్పుడు చేస్తున్న హీరోస్ అండ్ హీరోయిన్స్ వర్క్ ఎలా అనిపిస్తోందండి? చెప్పాలంటే మాకు అసలు ఏం తెలియదండి. నాకు మటుకు నిజంగానే ఏం తెలీదు. అప్పుడు వాళ్ళు డైరెక్టర్ గారు వచ్చి, మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్స్ వచ్చి చెప్తే మీరు ఇలా చెయ్యాలి ఇది అని అంటే దాన్ని చూసి మేము చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు నిజంగా చెప్పాలంటే వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కానీ, వాళ్ళ హెయిర్ స్టైల్ కానీ, వాళ్ళ మేకప్ కానీ, స్పెషల్లీ ద డాన్స్, ఓ మై గాడ్, అలా చూసి నేను ఇలాగనే ఉండిపోతానమాట. ఇంత ఎక్సలెంట్ వాళ్ళు చేసేది ఆ విషయాలలో మటుకి. బట్ వన్ మోర్ థింగ్, చూడండి, ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. ఐ కెన్ నాట్ ఈవెన్ కంపేర్ ఆ రోజు ఇది, ఈ రోజు ఇది అని. అప్పుడు వచ్చి మా ఇంట్లో ఏదైనా కూడా 100 రూపీస్ అంటే వెరీ వాల్యూ. 10 రూపీస్ నాకెంత పాకెట్ మనీ దొరికేది తెలుసా? నాకు 10 పైసా, 10 పైసలు, ఓన్లీ 10 పైసలు. ఆ 10 పైసలు అంటే ఏమైనా వాల్యూ ఉందా ఇప్పుడు? ఆ 10 పైసలు ఐ థింక్ మేబీ 100 రూపీస్ ఐ థింక్ సో నవ్ డేస్. సో దీన్ని నేను ఎప్పుడు కంపేర్ చేయదలుచుకోలేదు. బట్ దట్ ఈస్ డిఫరెంట్ అండ్ దిస్ ఈస్ డిఫరెంట్. బట్ నవ్ డేస్ ఐఎమ్ టెల్లింగ్ ద ఆర్టిస్ట్ డూయింగ్ ఈజ్ ఎక్సలెంట్గా చేస్తున్నారు. డాన్స్ కానీ, అది కానీ, ఇది కానీ. బట్ సబ్జెక్ట్స్ ఈజ్ డిఫరెంట్. వీ కాంట్ చేంజ్ ఆఫ్ దిస్ థింగ్. దానికి మనం ఏమి చేయలేమండి. అది వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అండ్ గోయింగ్ ఆన్. సో మా వనితలందరికీ కూడా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? యాక్చువల్లీ నేను ఆడవాళ్ళకి ఏం చెప్పాలని అనుకుంటా ఉంటా ఎవ్రీ టైమ్. మనకి ఫస్ట్ వచ్చి పెళ్ళి అవ్వాలని వెయిట్ చేస్తూ ఉంటాం. ఓకే, పెళ్ళి అయిపోతుంది. పెళ్ళి అయిపోయిన తర్వాత పిల్లలు అనుకుంటాం, పిల్లలు అయిపోతుంది, అది కూడా ఓకే. అండ్ ఆ పిల్లల్ని పెద్ద చేయడము, వాళ్ళ చదువులు, వాళ్ళ భవిష్యత్తు చూస్తాం, కానీ మన గురించి మనం మర్చిపోతాం. మనం ఎప్పుడు కూడా మనం అసలు మన గురించి మనం అనేది మనం థింక్ చేయం. అసలు మనకి ఏదైనా కావాలా వాళ్ళ గురించి ఆలోచిస్తాం. అరే ఫస్ట్ నీ హెల్త్ చూసుకో నువ్వు, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు బాగుంటే కదా నువ్వు పిల్లల్ని చూసుకోగలుగుతావు. నువ్వు బాగాలేకపోతే ఆ పిల్లల్ని ఎలా చూసుకోగలుగుతావు? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది కూడా నేను రియలైజ్ అవ్వాలి. ఆఫ్టర్ దట్ ఐ లెర్న్ దట్. బికాజ్ మా అత్తగారు చెప్పేవాళ్ళు అనమాట. నేను వెయిట్ చేస్తూ ఉండేది, పిల్లలు తిన్నావా అనేది 4 o'clock అయిపోయేది. అలాగా మా అత్తగారు అనేవాళ్ళు అనమాట, ఏంటి నువ్వు ఇంకా భోజనం చేయలేదు, నువ్వు చేయాలి కదా అని. అంటే లేదు మా శిఖ వస్తుంది కాలేజ్ నుంచి, లేకపోతే తను వస్తుంది, ఇద్దరం కలిసి. పిచ్చిదన్వా ఏంటి, ఏదైనా కూడా నువ్వు తినాలి. నువ్వు తినకపోతే నీ హెల్త్ పాడవుతే పిల్లల్ని ఎలా చూస్తావు, లేకపోతే వేరే పని ఏచేస్. దెన్ ఆఫ్టర్ దట్ ఐ రియలైజ్. తర్వాత ఎవరితోని మాట్లాడినా కూడా వాళ్ళ పాపం వాళ్ళు చెప్పరు మనకి. ఐ ఫీల్ సో బ్యాడ్. ఏంటి ఇప్పుడు మీరున్నారు, ఏంటి లక్ష్మి ఎలా ఉన్నావు, లేకపోతే ఎవరో సీతాను ఎలా ఉన్నావు అంటే నేను బాగున్నాను. ఏంటి వీక్గా ఉన్నావు, వీక్ అయింది. బట్ షీఈస్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ హస్బెండ్ అండ్ చిల్డ్రన్. షీ వోంట్ బాదర్ అబౌట్ హర్ సెల్ఫ్. అదొక్కటి ఓన్లీ 1 person కెన్ డూ, ఐ థింక్ సో, లేడీ, మదర్, దట్స్ ఇట్. నన్ ఆఫ్ దెమ్ కెన్ డూ దట్ వన్.
వేరే ఇంకెవ్వరు చేయలేరండి. మదర్ మట్టికే చేయగలుగుతుంది. ఒక వనిత అని అన్నారు కాబట్టి ఆ లేడీ ఒక్కట్లే చేయగలుగుతారు, ఇంకెవ్వరు ఈ పని చేయలేరు. దట్ ఐ రియలైజ్ దట్ వన్. మరి అరుణ గారు చాలా చాలా చక్కటి విషయాలు మాట్లాడారు అండ్ చాలా రోజుల తర్వాత అందరం కలుసుకున్నాం కాబట్టి వన్స్ అగైన్ మీకు హ్యాపీ ఉగాది అండ్ మా ప్రేక్షకుల కోసం ఫైనల్ గా ఒక విషెస్ మ్యామ్. ఉగాది శుభాకాంక్షలు అందరికీ. అండ్ సేమ్ థింగ్ అందరు ఆడవాళ్ళకి నేను ఇదే చెప్తున్నా. నేను కూడా ఒక ఆడదానండి, నేనేమో స్పెషల్ ఏం కాదు. అందుకని నేను కూడా ఇలాంటి తప్పులు చేశాను, అన్నీ చేయలేదని నేను చెప్పట్లేదు ప్లీజ్. ఎందుకంటే మనము ఎప్పుడు మన ఆరోగ్యాన్ని మనం చాలా ఇంపార్టెంట్, అది చూసుకోవాలి. పిల్లల్ని కూడా చూడాలి, అది కూడా చేయాలి. అన్నీ చెప్తున్నాను, అన్నీ చెయ్యాలి. కానీ ఫస్ట్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. మనం నించుంటేనే కదా వేరే ఏమైనా చేయగలుగుతాం, లేకపోతే ఇట్స్ నాట్ పాసిబుల్. దట్ ఐ రియలైజ్ మై సెల్ఫ్. ఎందుకంటే అది స్పెషల్గా వచ్చి అది ఎక్స్పీరియన్స్. ఆల్రెడీ 4 పిల్లలతో చూసి 4 సిజరీన్స్ అయినాయి. అందరు బాగా చదువుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండాలి. ఇవన్నీ చూసిన తర్వాత ఐ ఫీల్ దట్ నౌ ఐఎమ్ వెరీ ఫ్రీ. ఇప్పుడు అందుకనే ఓన్లీ డాన్స్ అండ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చి మెయిన్గా నేను చెప్పాలి ఏంటంటే, వాళ్ళ దగ్గర ఏదో 10 కోట్లు ఉంది, వాళ్ళ దగ్గర మంచి బిల్డింగ్ ఉంది అని మనం దాని గురించి ఏం ఆలోచించకూడదు. దాట్ ఈజ్ అండ్ ఆల్ ఐ డోంట్ ఈవెన్ కేర్ అబౌట్ దట్. ఓన్లీ టేక్ కేర్ అబౌట్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది ఉందా ఆనందంగా చూడాలి, వద్దనట్లా నేను చూస్తాను. అబ్బా చాలా బాగుంది, అబ్బో ఈ డైమండ్ నెక్లెస్ వెరీ నైస్. ఆ డైమండ్ నెక్లెస్ ఉంటుంది, ఉండనివ్వండి. ఆ నగలు ఉంటాయి, ఉండనివ్వండి. దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఎట్ ఆల్. ఇంపార్టెంట్ ఈజ్ యువర్ హ్యాపీనెస్ అండ్ యువర్ హెల్త్ అండ్ యువర్ ఫ్యామిలీ. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ఐ యామ్. సో నేను ఎప్పుడు అంతే, ఇవాళ ఉంది ఎంజాయ్ చేద్దాం, లేదు ఓకే నో ప్రాబ్లం. ఏమి ముచ్చర్లు అరుణ గారు నడిచి వెళ్తున్నారు, అవునండి మీరు కూడా కావాలంటే రండి, మనం ఇద్దరం కలిసి వెళ్దాం. దట్ ఈస్ ఐ ఫీల్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఐ లర్న్ దట్ వన్. ఆల్ వ్యూయర్స్కి అందరికీ హ్యాపీ ఉగాది అండి. ఈసారి బాగా ఎంజాయ్ చేస్తుండే ఎంత హ్యాపీగా ఉంటారో మీరు. కమాన్ యా నౌ, నో లేట్ నథింగ్. ఓకే, హ్యాపీ ఉగాది. వెల్ చూసారు కదా, మరి ఉగాది సందర్భంగా ముచ్చర్ల అరుణ గారితో బ్యూటిఫుల్ ఇంటర్వ్యూని మీ అందరు కూడా ఈ కాసేపు చాలా రోజుల తర్వాత ఆ పాత రోజులని, ఆ పాత మాటలని, పాత సినిమాలలోని తన ముచ్చట్లని చాలా చాలా అందరూ ఎంజాయ్ చేశారని కోరుకుంటూ మరొకసారి ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. నమస్తే.